సో డియర్ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే థియరీస్ ఆఫ్ లెర్నింగ్ లో కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో మన బిహేవియరిస్ట్ థియరీస్ గురించి నేర్చుకున్నాం. ఇంతకుముందు మనం అనుకున్నట్టు థియరీస్ ఆఫ్ లెర్నింగ్ లోకి వెళ్ళి కంపల్సరీ బిట్స్ వస్తున్నాయి. అంటే ఏ దానిలోకి వెళ్ళి వస్తుంది మనకు తెలియదు. మీ అందరికి తెలిసిందే, ఎగ్జామినర్ ఆయనకి ఏ దాన్ని చేయాలంటే అది చేసుకుంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ థియరీ మీద వస్తుందా, దేని మీద వస్తుందా అనేది కాదు. అన్ని థియరీస్ మీద సమగ్రమైన అవగాహన అనేది తప్పనిసరిగా మనకు ఉండాలి. సో అందులో భాగంగా మనకి ఏంటి అంటే ప్రీవియస్ గా ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే బిహేవియరిస్ట్ లో భాగంగా థార్నడైక్ డెవలప్ చేసిన ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ చూసాము. అదే విధంగా తీసుకున్నట్టయితే పావెలో క్లాసికల్ కండిషన్ సాంప్రదాయక నిబంధన అని చూసాం. అదే విధంగా తీసుకున్నట్టయితే స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ కూడా మనం చూడడం అనేది జరిగింది. 3 అంశాలపైన సమగ్రంగా డిస్కస్ చేసాం. సో దయచేసి ఎక్కడికి వెళ్ళైనా ఆల్రెడీ మనం ఉపాధ్యాయ మిత్రులమే క్వశ్చన్ ఇళ్ళకెళ్ళి వస్తుంది అనేది కాదు. ఒక టాపిక్ మీద సమగ్రమైన అవగాహన ఉంటే చాలు. మీరు కళ్ళు మూసుకొని ఇంకొకటి కూడా విజ్ఞప్తి, ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్ చేశారు. ఈ రోజు ఇచ్చిన దాని ప్రకారంగా దాదాపు 50,000 మంది మన స్టేట్ లెవెల్లో పేపర్ 2కు అప్లై చేసినట్టు తెలిసింది. వారందరికి కూడా అప్లై చేయడమే చాలా ఇంపార్టెంట్. అభినందనలు. ఎందుకంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు 100%. ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో అంటే చూసినా చూడకున్నా మీరు ఎవరైతే పేపర్ 2 రాస్తున్నారో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఆ క్వాలిఫై కావడంలో కూడా మీ అందరికి తెలిసిందే. సైకాలజీ కొంచెం ఎడ్జ్ ఉంటుంది అన్నది మీకు తెలిసిందే. వీడియో రావడం లేదంటున్నారు సార్. వీడియో రావడం లేదు, ఏమన్నా ఇబ్బంది ఉందా సార్? వీడియో అండ్ వాయిస్ రెండు క్లియర్ ఉన్నాయి సార్. క్లియర్ ఉన్నాయి సార్. అక్కడనే నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు సార్. అదే సమ్మన్ హైస్ ఎవరో మెసేజ్ పెట్టారు. సో దయచేసి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మిగతా మిత్రులందరికీ కూడా వస్తున్నట్టే చెప్తున్నారు. ఓకే సార్. మీరందరూ కూడా ఖచ్చితంగా 100% క్వాలిఫై అవుతారు. నాకైతే నమ్మకం ఉంది. యూ విల్ బి 100% క్వాలిఫై అవుతారు. ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయండి. అది నాకైతే 100% కాన్ఫిడెన్స్ తోటే, నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. నేను మీకు ఇచ్చేది మీకు రాదని దయచేసి ఎవరికి తెలియదని నేను చెప్పడం లేదు. అందరికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి రివిజన్ అనుకోండి. ఒక కోణంలో వచ్చిన మిత్రులు రివిజన్ అనుకోండి. కొంచెం స్కఫోల్డింగ్ టీచర్ రోల్ తెలిసింది. ఇక్కడ స్కఫోల్డింగ్ లాగా ఉంటాం మనం. సో ఏదైనా ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ సిద్ధాంతాలను తీసుకుంటున్నాం. ఇందులో కూడా ఫస్ట్ ఏంటంటే కోహెలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, కోహెలర్స్ థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్. ఇళ్ళకెళ్ళిన బిట్ ఫ్రేమ్ కావచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏం తీసుకుంటున్నామంటే రెండవది మనం పరిశీలన అభ్యసన సిద్ధాంతం. ఇంకో కోణంలో తీసుకుంటే ఇది పరిశీలన అభ్యసన సిద్ధాంతం, ఆల్బర్ట్ బండూరా థియరీ ఆఫ్ అబ్జర్వేషన్ లెర్నింగ్. ఈ 2 సిద్ధాంతాలను ఈ రోజు మనం కొంచెం ఒకసారి రివిజన్ లాగా చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం రివిజన్ అంటున్నా అంటే అందరం చదివిన వాళ్ళమే, అందరము తెలిసిన వాళ్ళమే, ఎవరు తెలియని వాళ్ళు ఉంటారని అనుకోవడం లేదు. అందుకే జనరల్ గా ఇంటరాక్ట్ మోడ్ లో వెళ్దామని మీతో రిక్వెస్ట్ చేయడమే. ఓకే, థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని తీసుకున్నట్టయితే దీనికి మరొక ఏమని చెప్పబడుతుందంటే గెస్టాల్ట్ వాదం అంటారు. లేదా అక్కడ ఇంతకుముందు బిహేవియరిస్ట్ లెర్నింగ్ అనుకున్నాం కదా, దీన్ని ఏమంటారంటే కాగ్నిటివిస్ట్ సంజ్ఞానాత్మక అభ్యసనం అని కూడా అంటారు. సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతాలు. సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతాలుగా దేన్ని పేర్కొంటున్నారంటే ఒకటేమో గెస్టాల్ట్ థియరీ లేదా థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ అని పేర్కొంటారు. రెండవది ఏంటి అని అంటే మనకు పియాజే గురించి నేర్చుకున్నాం. పియాజేది కూడా ఆయన మనం డెవలప్మెంట్ లో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటారు. ఆ సిద్ధాంతం ఇక్కడ ఏమైతే అంటే లెర్నింగ్ థియరీ పియాజే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. లెర్నింగ్ థియరీస్ లో ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తలేము, అయినా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. పియాజేలో కూడా మనం నేర్చుకున్నాం అసిమిలేషన్ అకామిడేషన్. అసిమిలేషన్ అకామిడేషన్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ అంటారు. పియాజే ప్రకారం ఏంటంటే మామూలుగా మన అందరికి తెలిసిందే. ఆయన ఏమంటారంటే ప్రజ్ఞను ఎట్లా డిఫైన్ చేశారు పియాజే ఏమంటారంటే సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని వారు ఏమన్నారంటే ప్రజ్ఞ అన్నారు. సో ఏదైనా ఇక్కడ స్కిమాలో మార్పులు రావడం ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ లెర్నింగ్ గా పేర్కోవడం అనేది జరుగుతుంది. అక్కడ ఒకవేళ మనకు బిట్ కనుక ఈ కోణంలో ఒకసారి వికాసం కోణంలో అడగచ్చు, లేదా డెవలప్మెంట్ కోణంలో అడగచ్చు. ఆ 2 సిద్ధాంతాల గురించి నెక్స్ట్ పీరియడ్ లో మరొకసారి కూడా చూద్దాం. ఎందుకంటే బిట్టును పోనీయద్దు మనం. ఏదైనా ఇక్కడ తీసుకున్నట్టయితే గెస్టాల్ట్ వాదం, దీన్ని ఏమంటారంటే కోహెలర్ థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ గా తీసుకున్నట్టయితే దీన్ని గెస్టాల్ట్ వాదం, కొందరు గెస్టాల్ట్ వాదం అని కూడా అంటారు. ఇందులో ఈ యొక్క మనందరికి తెలిసిందే ఈ చింపాంజీల పైన ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరు అంటే కోహెలర్. చింపాంజీల పైన టెనరీఫ్ దీవుల్లో కూడా ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరంటే మామూలుగా కోహెలర్. ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కోహెలర్. వీరే ఈ ప్రయోగాన్ని చేశారు.
వారు రాసిన పుస్తకం పేరు ఏంటంటే మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. మరొకసారి కూడా చూడండి, మెంటాలిటీ ఏప్స్ అనే యొక్క గ్రంథాన్ని వారు బుక్ రాయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ గెస్టాల్ట్ వాదులను ఎవరెవరు అంటారంటే మామూలుగా కోఫ్కా, వర్దీమర్, కోహెలర్ వీళ్ళందరినీ కూడా ఏమంటారంటే గెస్టాల్ట్ వాదులు అంటారు. కోఫ్కా, వర్దీమర్, అదేవిధంగా తీసుకున్నట్టయితే కోహెలర్. అదేవిధంగా గెస్టాల్ట్ అనేది పదం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఒకసారి దయచేసి చూద్దాం. ఇది జర్మన్ వర్డ్. గెస్టాల్ట్ అన్న వాదం అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? గెస్టాల్ట్ అన్న పదానికి మూలం ఏంటంటే ఇట్ ఇస్ ఎ జర్మన్ వర్డ్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ రెండు మీకు ఫిగర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కదా. సో ఎవరైనా రెస్పాండ్ ఇస్తారో దీన్ని ఏమంటాం? ఇదేంటిది, ఇదేంటిది, ఇదేంటిది. దయచేసి ఈ మూడింటి గురించి ఒకవేళ అవకాశం ఉంటే మెసేజ్ కూడా పెట్టండి. ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇదొక డయాగ్రామ్, ఇదొక డయాగ్రామ్, ఇదొక డయాగ్రామ్. వాటిని ఏమంటామా? దయచేసి ఎవరైనా ఎవరైనా దాన్ని రెస్పాండ్ కండి. ఒకవేళ వాయిస్ వస్తేనేమో వాయిస్ ద్వారా చెప్పండి, లేదంటే మెసేజ్ ద్వారా చెప్పచ్చు ప్లీజ్. కొంచెం ఇంటరాక్టివ్ మోడ్ లో అమ్మా చెప్పండి. ఆకారాలు సార్. అదే ఏమనిపిస్తుంది? ఏం ఆకారం? ఇదేంటిది, ఇదేంటిది? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, సంతోష్. అయితే ఇప్పుడు మనకి యాక్చువల్ గా చూస్తే చూడండి, మీరు ఇక్కడ ఇది అన్నారు కదా, ఇది రెక్టాంగిల్ అనుకున్నాం, ట్రయాంగిల్ అనుకున్నాం. వాస్తవానికి ఇక్కడ నేను గీసిన ఏంటి తెలుసా అమ్మా? ఇక్కడ చూడండి 4 గీతలు. ఇదొక గీత, ఇదొక గీత, ఇదొక గీత, ఇదొక గీత, అవునా కాదు? ఇక్కడ కూడా నేను గీసిన ఏంటి అంటే 3 గీతలే, కానీ ఈ మధ్యన గ్యాప్ చూస్తారు కదా, ఈ గీతల మధ్య ఏం చేస్తుందంటే గ్యాప్. మన బ్రెయిన్ ఏం చేసింది? సమగ్రంగా దాన్ని చూస్తున్నాడు. దీన్ని ఏమంటారంటే సమగ్రంగా చూడడం, అంటే మొత్తంగా చూస్తుంది. ఆ గీతలను మనం విడివిడిగా చూడడం లేదు, మొత్తంగా చూస్తున్నాం. అంటే ప్రాణం మనకి ఈ డయాగ్రామ్స్ ఈజీగా సులభంగా మనకి ఏంటి అంటే ఈ టాపిక్ ని అవగాహన చేసుకోవడంలో చాలా కీలకం అన్నాడు. సో ఈ విధంగా మొత్తంగా చూడండి, 4 విడిగా చూస్తేనేమో 4 గీతలు ఉన్నాయి, కానీ దాన్ని మొత్తంగా చూస్తే మనకి ఎట్లుందంటే ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది రెక్టాంగిల్ గా కనబడుతుంది, ఇది ట్రయాంగిల్ గా కనబడుతుంది. ఇక్కడ చూస్తే మనం ఏమనుకున్నాం? ఇక్కడ చూడండి, ఇంకొక డయాగ్రామ్ వేస్తాను. ఇక్కడ ఏమనుకుంటాం మనం? ఇక్కడ ఓకే పర్వాలేదు, మనిషి మనిషి బొమ్మలా ఉంది. కానీ వాస్తవాన్ని చూడండి, ఇదొక గీత, ఇదొక గీత, ఇదొక గీత, ఇదొక గీత, 5 గీతల్ని పైన ఒక వృత్తం ఉంది, అవునా కాదా? సో ఇది కూడా అంతే అన్నట్టు, వేరే కాదు, మనం చెప్పడం తప్పు కాదు. దీన్ని మొత్తంగా చూస్తున్నాం అన్నట్టు, సమగ్రాకృతి. దీన్ని ఏమంటారు అంటే కాన్ఫిగరేషన్ అంటారు. అంటే ఈ జర్మన్ వర్డ్ మన గెస్టాల్ట్ అంటే ఏంటంటే మొత్తంగా చూడాలి, ఆర్గనైజ్డ్ హోల్ అంటారు. అంటే ఈయన దేన్ని విభేదించాడు అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో లెర్నింగ్ జరుగుతుంది. మామూలుగా అక్కడ పిల్లి అనేది చేపను చేరుకునే విధానం ఎట్లా జరిగింది అంటే అనేక ప్రయత్నాలు చేసింది, మీటను నొక్కితే తలుపు తెరుచుకుంది అనే విషయం తెలుసుకుంది అని మామూలుగా అక్కడ అనుకున్నారు కదా. ఈయన దాన్ని విభేదిస్తాడు. సరే, ఎవరి సిద్ధాంతం వాళ్ళు దాన్ని విభేదిస్తూ ఈయన ఏం చేస్తాడంటే మామూలుగా ఈ జీవుల్లో కూడా కొంచెం తెలివైనవి చింపాంజీలు అనేవి మిగతా జీవులతో పోల్చుకున్నప్పుడు చింపాంజీలు ఐక్యూ ఎక్కువ ఉన్న జీవులుగా పరిగణించి ఏం చేశాడంటే చింపాంజీల పైన ప్రయోగం చేశాడు. ఇది మనకు తెలిసిందే. మళ్ళీ ఒకసారి ఒక ఐడియా, ఆ చింపాంజీల పైన ప్రయోగం అంటే మిత్రులందరికీ విజ్ఞప్తి, జస్ట్ ప్రయోగం గుర్తుంటే చాలు, మనం బిట్ చేసినట్టే. ప్రయోగం సరైన అవగాహన చేసుకొని కొంచెం దానికి సంబంధించిన ఏమేమి మ్యాటర్ ఉందో చూసుకుంటే 100% బిట్స్ వస్తాయి మనకు. ఓకే, ఇక్కడ వీరు ఏం చేశారంటే మనందరికి తెలిసిందే, వారు ఏం చేశారంటే పైన అంటే ఒక బోన్ లోపల అరటి పండ్ల గిలబెట్టారు, ఆ చింపాంజీలు ఇచ్చారు, దానికి ఎంత ఎత్తు ఎగిరినా అందదు. అక్కడ ఏం చేశారంటే ఒక స్టూల్ పెట్టారు, అంటే ఒక స్టూల్ లాగా చిన్న టేబుల్ లాగా పెడితే అది ఏం చేసిందంటే సమస్యాత్మక అంటే ఒక ప్రాబ్లమెటిక్ సిచ్యుయేషన్ ఇచ్చాడు వారు. కోహెలర్ వారు ఏం చేశారంటే వారి ఆలోచన ఏంటంటే ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకుంటుంది, సమస్య పరిష్కారం ఎట్లా చేస్తుంది, అది చాలాసేపు చేసింది, ఆలోచన చేసింది. సడన్ గా ఏం చేసింది అంటే దానికి ఒక ఐడియా తట్టింది. సడన్ గా ఐడియా తట్టి అది ఏం చేసింది, ఆ స్టూల్ జరుపుకొని ఆ స్టూల్ ఎత్తి మామూలుగా ఆ యొక్క అరటి పండ్లను తెంపుకొని తిన్నారు. అట్లా వేరు సన్నివేశాలు ఇచ్చారు, మీకు తెలిసిందే. ఒక దానిలో 2-3 ఇట్లాంటి స్టూల్స్ లాంటి 2-3 ఒక టేబుల్ ఒక స్టూల్ ఇచ్చాడు. అదేవిధంగా 2-3 ఏప్స్ ను కూడా ప్రవేశపెట్టాడు. వాటన్నింటిలో కూడా ఏంటంటే సుల్తాన్ అనే ఏప్ అనేది తెలివైందిగా, ఎందుకంటే అది మిగతా దానికి గైడ్ చేస్తుంది, మిగతా అన్నిటికి చెప్తుంది, గైడ్ చేస్తుంది. అది మిగతా అందరు స్టూల్ పట్టుకుంటే అదే పైకెక్కి అరటి పండ్ల గెలని తెంపుకొంటునడం అనేది జరిగింది. సో ఇందులో పట్టిన ఉన్న అంశం ఏంటంటే దానికి ఐడియా, ప్రాబ్లం కు
సొల్యూషన్ ఎట్లా అంటే ఏమని చెప్తారంటే సడన్ గా వచ్చింది, అకస్మాత్తుగా వచ్చింది ఆలోచన, దాన్ని ఏమంటారంటే అంతరదృష్టి అంటారు. ఐడియా చూడండి, అభ్యసనం ఎట్లా వచ్చిందట అంటే మెరుపు లాంటి ఆలోచన కలిగింది, సడన్ గా వచ్చిందట. ఆ సమస్య కనబడ్డది దానికి, ఆ మొత్తం దీన్ని టోటల్ గా చూస్తుంది. మనం ఇంట్లో కూడా చూస్తాం అప్పుడప్పుడు, చిన్న 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 పిల్లలు చూస్తుంటాం, వాళ్ళు నడుస్తుంటారు, నడక వస్తుంది, మనం వాళ్ళకి అందద్దని ఆ టేబుల్ పైన ఏమో పెడుతుంటాం. జనాలు ఏం చేస్తారు, డైనింగ్ టేబుల్ కానీ ఎక్కడ ఉంటే వాళ్ళు కూర్చో దానికి లాక్కుంటారు. కానీ వాళ్ళు ఆలోచన చేస్తే మెల్లగా కుర్చీ ఎక్కుతాడు, కుర్చీకెళ్ళి టేబుల్ ఎక్కుతాడు, ఆ బాబుకు అవసరమేం తీసుకుంటాడు. చిన్న పిల్లల్ని కూడా మనం చూస్తుంటాం కదా. సో ఈ విధంగా ఏదైతే ఉంటుందో సమస్య పరిష్కారంలో అక్కడ ఎట్లా జరుగుతుందట అంటే పటాలన ఆలోచన వస్తుందట, సడన్ ఐడియా వస్తుందట. దీన్ని ఏమన్నారంటే ఇన్సైట్ అంటున్నారు. సడన్ గా వచ్చే ఆలోచన ఏమంటున్నారంటే ఇన్సైట్. బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు, మనకు టాపిక్ అర్థమైతే చాలు, బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు. సో దయచేసి మీకు తెలిసింది అది. ఏదైనా ఇక్కడ ఏమన్నాడంటే అభ్యసనం అంటే ఇక్కడ ఏంటంటే మెరుపు లాంటి ఆలోచన రావడం, అకస్మాత్ ఆలోచన వస్తుంది, సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుందని చెప్తారు. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనకు చెప్తారు, దీన్నే మెరుపు లాంటి ఆలోచన, సడన్ ఐడియా, దీన్నే అంటారు. దీనికి వెళ్ళి ఎగ్జాంపుల్స్ గా మనం చూస్తుంటాం. ఆర్కిమెడిస్ సూత్రాన్ని కనుక్కోవడం అనేది చూస్తుంటాం. రాజుగారు కిరీటం చేయిస్తారు, కిరీటం చేయించిన తర్వాత అది కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఆ యొక్క ఆయనకు మంత్రికి ఇస్తారు, నువ్వే చేయాలి పరిష్కారం అంటే. ఆయన నీళ్ళ తొట్టిలో స్నానం చేసేటప్పుడు మామూలు ఏందంటాడంటే ఆ తొట్టిలో తేలేటప్పుడు ఆ వాటర్ బయటకు వస్తుంది కదా, ఓహో దానికి వెళ్ళి ఆర్కిమెడిక్ సూత్రం అనేది ఆవిష్కరణ జరిగిందన్న విషయం తెలిసిందే. ఆ ఐడియా రాగానే ఆయన ఏమంటాడంటే యురేకా, నేను కనుగొన్నాను. అక్కడికి వెళ్ళి డెవలప్ అయింది యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి అని మనం అనుకుంటాం. దీనికి వెళ్ళి డెవలప్ అయిన మెథడ్స్ కింద మనం చూస్తున్నాం. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏదంటే యురేకా అనేదా అన్న వర్డ్ తోటి అక్కడ ఏంటి అంటే అకస్మాత్తుగా ఐడియా దొరుకుతుంది. సో ఈ విధంగా దీన్ని ఏమంటున్నామంటే అకస్మాత్తుగా ఐడియా అయితే కలిగిందే దాన్ని ఇన్సైట్ అంటారు, దాన్ని అంతర్దృష్టిగా వీరు పేర్కొనడం అనేది జరిగింది. అదే రకంగా శ్రీనివాస రామానుజన్ వారు ఏదో హాస్పిటల్ ఉంటారట, ఏదో కార్ నెంబర్ ఎందుకో 1729 అని వస్తాట. అది ఏదో అద్భుతమైన సంఖ్య, అందుకని నా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ మిత్రులకు విజ్ఞప్తి. సో ఇక్కడ దీనికి వెళ్ళి ఈ కార్ నెంబర్ 1729లో ఏదో అద్భుతమైన మొత్తానికి దానికి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ గా ఉందని దాన్ని డెవలప్ చేశారని చెప్తున్నారు. సార్ ఆడియో వస్తలేదు, వీడియో వస్తలేదు. హలో సార్, సార్కి ఏమైనా సిగ్నల్ పోయిందేమో, వస్తుంది. ఓకే. లేదా ఓకే అండి, వాయిస్ వస్తుందా సార్ ఇప్పుడు? ఇంతకుముందు ఏదో వస్తుంది సార్. ఓకే సార్, ఓకే అండి. ఈ విధంగా ఆర్కిమెడిక్ సూత్రం ఆవిష్కరణ మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ చెప్తారు సార్. అయితే ఈ విధంగా ఏమని చెప్పారంటే మెరుపు లాంటి ఆలోచన అంటే ఇక్కడ ఏంది అంటే అంతరదృష్టి అంటే ఏంటి అంటే మెరుపు లాంటి ఆలోచన, సడన్ గా ఐడియా అంటారు. మనం కూడా ఏదో ఎన్నో జీవితంలో చూస్తుంటాం, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటే ఏమైంది అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఒక ఐడియా వస్తుంది మనకు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఉస్మానియాలో ఎంఎస్సీ చేసి ఇంటికి వస్తే మా అక్క ఎంత 4th 5th చదువుతుంది. మన ఇంట్లో గ్రామీణ ప్రాంతాలు ఎట్లుంటారంటే గచ్చు అంటారు, ఆ సబ్బుని మొహం కడుకుంటావి కింద పోయి పడ్డది. అది నాకు చేతికి అందలేదు, ఎట్లా తీయాలంటే అయితే మా అక్క ఏం చేసిందంటే ఆ గారెల పుల్ల తీసుకొచ్చింది, ఆ లోపల ఆ సబ్బుకి ఏం చేసింది, ఆ గారెల పుల్ల గుచ్చి నా చేతికి ఇచ్చింది. అదే చూస్తే ఏంటి అంటే దానికి ఐడియా వచ్చింది, అరే భలే ఐడియా వచ్చింది అనుకున్నాను. అంటే దానికి గత అనుభవం అనేది, అంటే ఇక్కడ మళ్ళీ అంతర్దృష్టి ఏదైతే ఉందో ఇన్సైట్ సమస్య పరిష్కారంలో 2 సహాయపడతాయంటారు. ఒకటేమో గత అనుభవాలు సహాయపడతాయి, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. రెండవది ఏంటంటే ఐక్యూ కూడా, ప్రజ్ఞ. ఇక్కడ ఏం చేశారంటే చింపాంజీ ఏదైతే ఉందో 3-4 చింపాంజీలను పెట్టారు. కానీ వారి ఏది అంటే మామూలు సుల్తాన్ అనే చింపాంజీ ఎక్కువ తెలివి కలది, సమస్యను పరిష్కరించడంలో అది ఫాస్ట్ గా వ్యవహరిస్తుందని తెలుసుకోవడం అనేది జరిగింది. సరే, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే దాన్నే
అంటే ఇవన్నీ చెప్పడం ఏంటంటే సడన్ గా ఐడియా తట్టడం ఏదైతే ఉంటుందో మెరుపు లాంటి ఆలోచన. అభ్యసనం అంటే ఏమంటున్నాడు? అంతర్దృష్టి అభ్యసనం. లింక్ ఇది. అంతర్దృష్టి వేరే, అభ్యసనం వేరే కాదు. ఇది రెండు ఇంటర్లింక్. అంతర్దృష్టి అభ్యసనం అంటే అకస్మాత్తుగా ఐడియా అనేది మామూలుగా సమస్య పరిష్కారంలో కూడా అకస్మాత్తుగా గోచరిస్తుంది మనకు ఐడియా. దాన్నే మామూలుగా అంతర్దృష్టి అభ్యసనంగా పేర్కోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా సడన్ ఐడియా చూడండి, సడన్ ఐడియా దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్సైట్ గా పేర్కొన్నారు అంతర్దృష్టిగా. దీనికి ఎగ్జాంపుల్ ఆర్కిమిడిస్. మన ఫిజిక్స్ లో చెప్తుంటారు, మనం చెప్తుంటాం, అది యురేకా అని ఆవిష్కరణ జరుగుతుంది. సో ఏదైనా దీనిలోకి డెవలప్ అయిన సిద్ధాంతాలు మెథడ్స్ ఏంటి అంటే ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసనం వల్ల ఒకటి అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్. అది మ్యాథమెటిక్స్ లో మనం చూస్తుంటాం, సైన్స్ లో కూడా చూస్తుంటాం, అన్వేషణ పద్ధతి అంటారు. అదేవిధంగా రెండవది ప్రాజెక్ట్ మెథడ్. ఇప్పుడైతే మనకు తెలిసిందే ప్రాజెక్ట్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నింటిలో మనకు వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కొత్త సిసి విధానంలో కూడా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది కూడా అంటే ఉద్దేశం ఏంటంటే సమగ్రంగా అధ్యయనం చేయడం అనేది ఇక్కడ మెయిన్ లక్ష్యము. అదే విధంగా రెండవది ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కార పద్ధతి. అంటే పిల్లలకు సమస్యలు ఇస్తారు, అందుకే అంటారు అన్నట్టు. ఇందులో కూడా ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్ లో కూడా సమస్యాత్మక సన్నివేశాలను ఇవ్వాలి బిడ్డకు. సమస్యలను పరిష్కరించుకునే తట్టుగా స్వయంగా మనం డెవలప్ చేయాలి. అంటే మనకు ఆల్రెడీ తెలిసింది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ లో కానీ హ్యూరిస్టిక్ మెథడ్ లో కానీ సమస్యలను ఇస్తాం. ఆ సమస్యను అంటే చెప్పవలసిన పాఠ్యాంశాన్ని జనరల్ గా మనకు మెథడ్స్ లో తెలిసిందే సమస్యగా మలుస్తాం. దాని ప్రాబ్లమ్ గా మలిసి మనం ఏంటంటే పిల్లలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మనం చూస్తుంటాం. ఏదైనా ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసనం వల్ల డెవలప్ అయిన బోధనా పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి అన్వేషణ పద్ధతి, అదేవిధంగా రెండవది ప్రాజెక్ట్ మెథడ్, మూడవది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. అదేవిధంగా ఇందులో ఒకటి ఇమిడి ఉన్న ఇంకా కొంచెం లోతుగా చెప్తున్నాడు. అంటే ఇవి ఎట్లా అంటే మనకు భావనలు ఏర్పడంలో కూడా మనం నేర్చుకుంటాం. మనం ఎట్లా కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో కూడా స్టిమ్యులస్ ఉంటుంది, సెన్సేషన్ ఉంటుంది, పర్సెప్షన్ ఉంటుంది, కాన్సెప్ట్ ఫార్మేషన్ ఉంటుంది. బహుశా మనం ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ మీకు తెలిసిందే. కాన్సెప్ట్ ఫార్మేషన్ లో ఫస్ట్ స్టిమ్యులస్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ రాస్తున్నాను. కాన్సెప్ట్ ఫార్మేషన్ లో ఫస్ట్ స్టిమ్యులస్, సెన్సేషన్, పర్సెప్షన్, కాన్సెప్ట్ ఫార్మేషన్. SSPS స్టిమ్యులస్, సెన్సేషన్, పర్సెప్షన్, కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పర్సెప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సెప్షన్ అంటే ప్రత్యక్షం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ గెస్టాల్ట్ వాదం లోపల మొత్తంగా చూడడం లోపల అంటే పర్సెప్షన్ అనేది కీలకంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏమని చెప్తారంటే ఎడ్యుకేషన్ అప్లికేషన్ లో అంటే ఇక్కడ ఇచ్చామని పర్సెప్షన్, థింకింగ్, ఇన్సైట్, ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అయిన పదాలు, ఇవి లింకప్ అయిన అంశాలు. సో ఎడ్యుకేషన్ అప్లికేషన్ కూడా ఏమని చెప్తారంటే ఒక పోయం చెప్పేటప్పుడు, ఒక పద్యం చెప్పేటప్పుడు మనం ఇంగ్లీష్ పోయం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, 4 స్టాన్జాస్ గా మనం విడివిడిగా చెప్తాం కదా, అట్లా కాకుండా మొత్తంగా చెప్పాలంట. ఓల్ టు పార్ట్ వైజ్, ఓల్ వైజ్ టు పార్ట్ వైజ్, మొత్తంగా ఒకసారి పద్యం అంతా చెప్పినాక స్టాన్జా వైజ్ చెప్పాలని చెప్పేది వీరి యొక్క అప్లికేషన్ గా చెప్తారు. అదేవిధంగా ఏ సబ్జెక్ట్ అయినా మనం ఏం చేస్తాం, చాప్టర్ పైన మనం ఏమైనా చదివేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనం ఉంది, అభ్యసనం అనే చాప్టర్ లో మన విడివిడిగా ఉంటుంది, కానీ ఓవరాల్ గా మనం చూడాలంట. ఓవరాల్ గా అంటే అభ్యసనం అంటే ఏంటి, అభ్యసన కారకాలు ఏంటి, అభ్యసన సిద్ధాంతాలు ఏంటి, మెమరీ, ఫర్గెటింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, సో ఇవన్నీ అంశాలు ఉంటాయి కదా. ఒకసారి మొత్తం చాప్టర్ గా మొత్తం చూడాలంట మనం ఓల్గా వైజ్ గా. లేదా టోటల్ గా సిలబస్ అంతా కూడా మనకి ఏమిందంటే డెవలప్మెంట్ ఉంది, తర్వాత లెర్నింగ్ ఉంది, తర్వాత తీసుకున్నట్టయితే ఇప్పుడు తీసుకుంటే మనకు పెడగాజీ ఉంది. అంటే మనకు ఈ పెడగాజీ అనేది పక్కకు పెట్టినట్టయితే ఈ యొక్క సైకాలజీలో ఉన్న మొత్తం టాపిక్స్ అన్ని ఇంటర్ రిలేటెడ్, మీకు తెలిసింది అన్ని ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఓవరాల్ గా ఒకసారి చూసుకున్నాక మళ్ళీ అప్పుడు పార్ట్ వైజ్ గా వెళ్ళడం అనేది. సో అక్కడే మన సబ్జెక్ట్ లో బోధన చేసేటప్పుడు వీరు చెప్పింది ఏంటి అంటే మొత్తంగా నేర్చుకోవాలి, మొత్తంగా చూడాలి. ఇది హోల్ వైజ్ టు పార్ట్ వైజ్ వీరు చెప్పింది. సో ఇవి గెస్టాల్ట్ వాదంలో కన్నా ముఖ్యమైన అంశాలు. సో దయచేసి మరొకసారి కూడా చూద్దాం. గెస్టాల్ట్ వాదాన్ని అంటే కోహెలర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. వారు ప్రతిపాదించిన సిద్ధాంతం థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్, అంతర్దృష్టి అభ్యసనం. సో దీనికి మామూలు ఏమంటామంటే దీనిలోకి డెవలప్ అయింది గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ వాదం అంటారు. దీన్నే ఇంకోటి ఏమంటారు సంజ్ఞానాత్మక వాదం, సంజ్ఞానాత్మక వాదం అని కూడా అంటారు. దీనికి గెస్టాల్ట్ వాదులు, సంజ్ఞానాత్మక వాదులు ఇంటర్ రిలేటెడ్ అయ్యేది.
అదేవిధంగా మనం చూస్తాం అసిమిలేషన్, అకామిడేషన్, పియాజేను కొన్ని పుస్తకాలు ఏమంటారంటే మోడర్న్ కాగ్నిటివిస్ట్ గా పేర్కొంటారు, ఆధునిక సంజ్ఞానాత్మకవేత్తగా పేర్కొంటారు. అంటే మనకు అభ్యసన సిద్ధాంతాలు, బిహేవియరిస్ట్ సిద్ధాంతాలు ఉన్నాయి, అదేవిధంగా సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు కాగ్నిటివిస్ట్ థియరీస్ ఉన్నాయి, అదేవిధంగా కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్ మూడవదిగా కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్ గా డెవలప్ అయ్యి అందులో పియాజే వైగాట్స్ కి చూపెడతారు. కొన్ని సందర్భాల్లో మన పుస్తకాలనేమో ఓన్లీ ఒక వైగాట్స్ కినే చూపెట్టారు, కొన్ని బుక్స్ నేమో పియాజే వస్తారు, వైగాట్స్ కూడా వస్తారు. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అది ఎట్లా అనేది. ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ గెస్టాల్ట్ అంటే ఏంటంటే సమగ్ర ఆకృతి. ఇక్కడ మనకి ఇంతకుముందు అడిగాము మన స్టార్టింగ్ లో, ఇది ఏంటిది అని అంటే మనం జనరల్ ఏంటంటే దీన్ని మామూలుగా దీర్ఘ చతురస్రంగా చెప్పారు, ఇది ట్రయాంగిల్ గా చెప్పారు, ఇది ఎవరంటే మానవుడు. ఎందుకంటే మొత్తంగా చూస్తున్నాం, ఇందులో కూడా ఉన్న గ్యాప్స్ అనే వాస్తవాన్ని చూస్తే 4 గీతలే ఇట్లా గీసాము, అందులో గ్యాప్స్ ఉన్నాయి కానీ మనం పూరించుకుంటున్నాం, మనం టోటల్ గా పూరించుకోవడం వల్లనే మొత్తంగా చూస్తున్నాం. ఇందువలన దీన్ని మనం చతురస్రం లేదా దీర్ఘ చతురస్రంగా పేర్కొంటున్నాం. అదేవిధంగా ఇందులో 3 గీతలు ఉన్నాయి కానీ దీన్ని ఎట్లా అంటే మొత్తంగా చూస్తున్నాం, అందుకే ఇది ఏంటిది అంటే దీన్ని మనం ట్రయాంగిల్ గా ఇది ట్రయాంగిల్ గా త్రిభుజంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనిషి అని చెప్తున్నారు, అది కూడా అంతే. సో ఈ విధంగా దీనికి ప్రాణం ఏంటంటే గెస్టాల్ట్, జర్మన్ వర్డ్ సమగ్ర ఆకృతి, కన్ఫిగరేషన్, మొత్తంగా చూడడం అనేది ఇందులో కూడా ఉన్న బేసిక్ ఐడియా. సో ఈయన వీరు చేసిన ప్రయోగం చింపాంజీల పైన ఇంతకుముందు మనం చూసాం, టెనరీఫ్ దీవుల్లో కూడా వీరు చేశారు. సో వారు చేసిన ప్రయోగ ఫలితాలన్నింటినీ కూడా ఒక పుస్తకం రూపంలో రాయడం జరిగింది. ఆ బుక్ పేరు మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. రాసింది ఎవరంటే కోహ్లే. అదేవిధంగా అభ్యసనం అనే ఎట్లా ఉంటుంది అని చెప్తున్నారంటే ఈ ప్రయోగం ఇంతకుముందే డిస్కస్ చేసాం, దానికి ఒక సమస్యాత్మక సన్నివేశాన్ని ఇస్తాడు, ఆ చింపాంజీకి ఇస్తారు. అందులో కూడా ఏంటంటే అరటి పండ్ల గెలెట్ పైన కడితే తుంపుకొని తినాలి, సడన్ గా ఐడియా వస్తుంది. అందులో సమస్య ఏంటంటే మామూలుగా ఇస్తాడు, 2 కర్రలు కూడా ఇస్తాడు వేరు వేరు సన్నివేశాల్లో. అదేం చేస్తుంది, సడన్ గా దానికి ఐడియా వస్తుంది, 2 కర్రలు ఇస్తాడు, ఆ కర్రలను కూడా జాయిన్ అవుతాడు. అరటి పనులు ఏం చేస్తారు, భూమి బయట కూడా వేస్తాడు, బయట పెట్టేస్తే దానికి 2 కర్రలను అందుబాటులో ఇస్తాడు. ఆ 2 కర్రలు చిన్న కర్ర పెద్ద కర్ర ఉంటుంది, దీంతో అందుకోదు, బట్ ఆ 2 కర్రలు జాయిన్ అయ్యేటట్టు చేస్తాడు. అది పెద్ద కర్ర అవుతుంది, అప్పుడు దాంతో తుంపుకొని తింటాడు. సో ఈ విధంగా ఆ సమస్యకు పరిష్కారం అనేది ఏంటి అంటే అకస్మాత్తుగా కలుగుతుంది. మెరుపు లాంటి ఆలోచన అన్నారు, సడన్ ఐడియా. ఈ సడన్ ఐడియాని ఏమంటున్నారంటే ఇన్సైట్ గా పేర్కొంటున్నారు, అంతర్దృష్టిగా పేర్కొంటే బిట్టు మనకు ఎక్కడి నుంచి తిన్నాను మనకు ఐడియా ఉన్నది. సో దయచేసి ఎవరో ఒక్కరు అక్కడ మన అడ్మిన్ మిత్రులు వారికి దయచేసి వారిని ఒక్కసారి అది స్టాప్ చేయండి, ఎవరో మాటలు వినొస్తున్నాయి, వారికి తెలియకుండా ఓపెన్ అయిందేమో. ఏదైనా దీన్ని ఏమంటారంటే ఇన్సైట్ అంటారు, సడన్ ఐడియా రావడాన్ని అంతర్దృష్టిగా పేర్కోవడం అనేది జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, శాస్త్రవేత్తలు ఆవిష్కరణలో కానీ మ్యాథమెటిక్స్ లోపల కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆర్కిమిడిస్ సూత్రం ఆవిష్కరణలో కూడా యురేకా సడన్ గా ఐడియా వస్తుంది. ఏది అంటే ఆ యొక్క కిరీటం కల్తీ అయినప్పుడు ఎట్లా దాన్ని చేయాలనే దానికి అదే ఆర్కిమిడిస్ సూత్రం. శ్రీనివాస రామానుజన్ వారు కూడా ఈ కార్ నెంబర్ 1729 అది ఒక స్పెషల్ నెంబర్ గా వారు దాన్ని చెప్పారు, అది ఎందుకు అనేది, అది కూడా సడన్ ఐడియా తోటే. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో దీనిలోకి వెళ్ళి డెవలప్ అయినాయి ఏమని చెప్తారంటే మెథడ్స్ మనకు తెలిసిందే, ఒకటి అన్వేషణ పద్ధతి, 2 ప్రాజెక్ట్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ఇంట్లోకి వెళ్ళి డెవలప్ అయినాయి. నెక్స్ట్ అంశాన్ని చూస్తే ఎడ్యుకేషన్ అప్లికేషన్ లో కూడా మీరు ఏంటంటే మొత్తంగా నేర్చుకోవాలి, విషయాన్ని మొత్తంగా అవగాహన చేసుకోవాలి. టీచింగ్ చేసేటప్పుడు కూడా మొత్తంగా ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ పార్ట్ వైజ్ చెప్పాలనేది అది చెప్పింది. ఒక పోయం స్టాంజాలు కాకుండా మొత్తం ఒకసారి పోయం అంతా చెప్పినాక చెప్పాలంటారు. చాప్టర్ కూడా టోటల్ ఒకసారి చాప్టర్ ఓవర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ విడిగా చెప్పాలని చెప్తారు. ఇందులో ఇది ముఖ్యమైన ఎడ్యుకేషన్ కనిపించట్లేదు సార్. సార్ ఏమంటారు, కింది కనబడతలేదు సార్? ఎక్కడ దాకా నేను మళ్ళీ ఫోటో తీసి పెడతాను దయచేసి. మీకు ఇది కనబడదా, కనబడుతున్నదా? కనిపించట్లేదు ఎక్కడ దాకా కనబడ్డది, కార్ నెంబర్ వరకు కనబడ్డదా? కనిపించట్లేదు సార్. ఆర్కిమిడిస్ సూత్రం వరకు కనిపించింది సార్, అది ఆర్కిమిడిస్ నెంబర్ వరకు, అది రామానుజన్ నెంబర్ అంతవరకు కనిపిస్తుంది. నేను మీకు ఇమ్మీడియట్ ఏం చేస్తా, ఫోటో తీసి యాక్చువల్ మొదలై పెట్టేదండి. సారీ, నేను మనోడు అనుకున్నాను, మిస్ అయింది.
ఈ రెండు ఇక్కడ ఏమన్నాయంటే థర్డ్ది మెథడ్స్ అని ఉందమ్మా. నేను మళ్ళీ ఫోటో కూడా పెడతా. ఈ మెథడ్స్ లో ఏముందంటే అంటే దీనివల్ల డెవలప్ చేసిన మెథడ్స్ అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అని ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్లికేషన్ అనేది 4th వన్ ఇచ్చాము. విడి భాగాల కన్నా మొత్తంగా నేర్చుకోవడం అని ఇచ్చాము. దయచేసి మీకు వీలు ఒక పాయింట్ రాసుకోండి. 4th వన్ ఎట్లా చేస్తున్నాము 1, 2, 3, 4 అట్లా ఇచ్చామమ్మా. సో థర్డ్ లో మెథడ్స్ చెప్పాం. ఇందులో ఉన్న మెథడ్స్ అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. ఇది థర్డ్ కింద అంతే. ఇలా 3 లైన్లు ఉన్నాయి. ఎడ్యుకేషన్ అప్లికేషన్ లో విడిభాగాల కన్నా మొత్తంగా నేర్చుకోవడం అని చెప్పి ఎగ్జాంపుల్ పోయారు. నేను మళ్ళీ ఫోటో తీసి మీకు ఇమ్మీడియట్ గా పంపిస్తాను. ఓకేనా సార్? SSPC అంటే ఒకసారి చెప్పరా సార్? ఇది కాన్సెప్ట్ ఫార్మేషన్ సీక్వెన్స్ అమ్మా. కాన్సెప్ట్ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది? స్టిమ్యులస్ లీడ్స్ టు సెన్సేషన్, సెన్సేషన్ లీడ్స్ టు పర్సెప్షన్, పర్సెప్షన్ లీడ్స్ టు కాన్సెప్ట్ ఫార్మేషన్. ఇందులో ఏది కీలకమైందంటే పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ పర్సెప్షన్ అంట. స్టిమ్యులస్ లీడ్స్ టు సెన్సేషన్, సెన్సేషన్ లీడ్స్ టు పర్సెప్షన్, పర్సెప్షన్ లీడ్స్ టు కాన్సెప్ట్ ఫార్మేషన్. ఓకేనా? ఐడియా వచ్చేసిందా? ఎస్ అంటే స్టిమ్యులస్ లీడ్స్ టు సెన్సేషన్, సెన్సేషన్ లీడ్స్ టు పర్సెప్షన్, పర్సెప్షన్ అయినప్పుడు మాత్రమే కాన్సెప్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. భావనోద్భవం అంటాం మనం. ఏ భావనలైనా కూడా దానికి అది సీక్వెన్షియల్ గా మనం సైకాలజీలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ సిద్ధాంతానికి వెళ్తున్నాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఏమన్నా దయచేసి అడగవచ్చు. తర్వాత మనం ఇది అయిన తర్వాత నేను బిట్స్ కూడా చెప్తాను. ప్రీవియస్ క్వశ్చన్లు ఏమి వచ్చాయో కూడా చెప్తాను. ఒక సెకండ్ ప్లీజ్. సో నెక్స్ట్ మరొక సిద్ధాంతం మనకు ఇందులో కూడా ఇచ్చిన సిద్ధాంతమే. అంటే అది యాక్చువల్గా ఇది దీని కింద రాదు. ఇది జనరల్ సెపరేట్ గానే ఉంటుంది. పరిశీలన అభ్యసనం, బండూరా, ఆల్బర్ట్ బండూరా థియరీ ఆఫ్ అబ్జర్వేషన్ లెర్నింగ్ అంటారు. థియరీ ఆఫ్ అబ్జర్వేషన్ లెర్నింగ్. అయితే మొట్టమొదటి దీన్ని ఒక సోషల్ లెర్నింగ్ గా పేర్కొన్నవారు అంటే మిల్లర్ అండ్ డోలార్డ్. దీన్ని స్టార్టింగ్ ఆద్యులుగా చెప్తాను. అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం. దీనికి పరిశీలన అభ్యసనానికి, థియరీ ఆఫ్ అబ్జర్వేషన్ లెర్నింగ్ కి మరొక పేరు సోషల్ లెర్నింగ్ థియరీ అని ఉంటారు. సాంఘిక అభ్యసన సిద్ధాంతం. దీనికి 3 పేర్లు కూడా ఉన్నాయి. ఏంటంటే ఒకటి సోషల్ లెర్నింగ్ థియరీ, అదే విధంగా థియరీ అబ్జర్వేషన్ లెర్నింగ్ అంటారు. ఇంకొకటి ఏమంటారంటే మోడలింగ్ థియరీ అని కూడా అంటారు. మోడలింగ్ లెర్నింగ్ అని కూడా అంటారు. ఈ యొక్క సాంఘిక అభ్యసనం ఎక్కడ ఎన్నకెళ్ళైనా బిట్ ఫ్రేమ్ కావచ్చు. మనకు తెలియాలి. వేరు వేరు పేర్లు ఇచ్చారు. వేరు వేరు రకాల పేర్లు ఉన్నాయి. ఒకటి దీన్ని పరిశీలన అభ్యసనం. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే బండూరా, ఆల్బర్ట్ బండూరా. దీనికి మరొక పేరు ఏంటంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటారు. సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు. దీనికి మరొక పేరు కూడా ఏంటంటే మోడలింగ్ థియరీ, మోడలింగ్ లెర్నింగ్ అని అంటారు. మోడలింగ్ లెర్నింగ్. సో మోడలింగ్ లెర్నింగ్ థియరీ లేదా మోడలింగ్ థియరీ అని కూడా పెడతారు. మోడలింగ్ లెర్నింగ్, నమూనా అభ్యసనం అంటారు. మోడలింగ్ లెర్నింగ్, మోడలింగ్ లెర్నింగ్ అని కూడా అంటారు. మోడలింగ్ లెర్నింగ్ లేదా దీన్ని నమూనా అభ్యసనం. సో ఎందుకంటారు చూద్దాం. ఏదైనా దీనికి సోషల్ లెర్నింగ్ థియరీకి ఆద్యులుగా ఏమని చెప్తారంటే మిల్లర్ అండ్ డోలార్డ్. వీరు 1940 లోపటినే సాంఘిక అభ్యసనం గురించి ప్రస్తావించారు. సోషల్ లెర్నింగ్ గురించి వారు ప్రస్తావించడం అనేది జరిగింది. సో దీనికి వెళ్ళి పరిశీలన అభ్యసనాన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఆల్బర్ట్ బండూరా. సో ఇది జనరల్ గా మనకు తెలుస్తుంటాం. అంటే మనకు అంటే సమాజంలో కానీ, అంటే సమాజం అంటే మీకు తెలిసిందే, అది హోమ్ కావచ్చు. మినియేచర్ ఆఫ్ సొసైటీని మనం స్కూల్ గా భావిస్తాం, లేదా ఇల్లును మినియేచర్ ఆఫ్ సొసైటీగా పేర్కొంటారన్న విషయం మీకు తెలిసిందే. చాలా అంశాలు ఇక్కడ చూడండి. మనం ఏమని చెప్తామంటే పిల్లలు అనేక అంశాలను పేరెంట్స్ ని ఫాలో అవుతుంటారు. అంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, కుటుంబంకి వెళ్ళి చాలా అంశాలు నేర్చుకుంటారు. తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, మామూలుగా వాళ్ళు అనుకరిస్తారు. వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే. సో అందుకే దీన్ని ఇంకొక పేరు ఏమని చెప్తున్నారంటే అంటే విద్యార్థులు కూడా తమకు నచ్చిన ఉపాధ్యాయుని ఫాలో అవుతారు. మనందరికి తెలిసిందే, మనం ఆల్రెడీ స్కూల్స్ లో మనం పనిచేస్తాం కాబట్టి వారికి ఎవరికైతే నచ్చుతారో
ఆల్రెడీ మనం ప్రైమరీ లెవెల్ పనిచేస్తున్నప్పుడు మేము ఇంకా చాలా మీకు తెలిసిందే, వాళ్ళకి నచ్చిన టీచర్ను వారు ఫాలో అవుతుంటారు, అనుకరిస్తుంటారు చిన్న దశలో కూడా, ఏ దశలోనైనా. అందుకే దీన్ని ఏమంటారంటే మోడలింగ్ లెర్నింగ్ అంటారు, మోడలింగ్ లెర్నింగ్ లేదా నమూనా అభ్యసనం అంటారు. అంటే దేనికైనా ఒక ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకోవడం అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే పిల్లలు మనం జనరల్గా చూస్తుంటాం, తల్లిదండ్రులను ఎక్కడ అనుకరిస్తారు, ఎవరైనా మాట్లాడతారా ప్లీజ్, కొంచెం వన్ వేనే అవుతుంది, కొద్దిగా హెల్ప్ అవుతుంది, ఏం లేదు, మొనోటోని బ్రేక్ చేసుకోవడం కోసం. పిల్లలు తల్లిదండ్రులను ఎట్లా అనుకరిస్తారు, ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా ప్లీజ్ ఎవరైనా? వేషధారణ సార్. ఓకే అండి, వేషధారణలు మాట్లాడే విధానం కూడా సార్, విధానం, మాట్లాడే విధానం, మాట్లాడే విధానం. వెరీ గుడ్. యాక్షన్స్, చేసే పనులు, యాక్షన్స్, పేరెంట్స్ యాక్షన్స్, పేరెంట్స్ యొక్క యాక్సెంట్, యాక్షన్ పని, ఓకే, నడక ఏదైనా కావచ్చు. వెరీ గుడ్. మన టీచర్ను ఫాలో అవుతారండి పిల్లలు? మీ మీ అబ్జర్వేషన్ లో మన ఉపాధ్యాయులను ఫాలో అవుతారండి? అవుతారు ఎక్కడ మీ దృష్టిలో ఏమైనా చెప్తారా ఎగ్జాంపుల్స్? మీకు మీ దృష్టిలోకి వచ్చిన ఒకటో రెండో ఉదాహరణలు. బోధనా విధానమా? అవును సార్. టీచర్ రోల్ ప్లే చేసుకుంటారు సార్, వాళ్ళు టీచర్ లాగా యాక్ట్ చేస్తుంటారు, పిల్లలు యాక్ట్ చేసుకుంటారు సార్. మనం లేనప్పుడు ఏదైనా లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు దాదాపు మనల్ని చేస్తూనే ఉంటారు వాళ్ళు కంపల్సరీ. టీచర్ రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డ్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ఊత పదాలు కూడా వాడు చెప్తారు సార్, డైలీ మనము కంపల్సరీ చెప్తారు వాళ్ళు వాడే ఊత పదాలు. వెరీ వెరీ నైస్ అండి, మంచి అనుభవాలు చెప్పారు, థ్యాంక్ యూ అండి. అయితే మేము ఒక స్కూల్ విజిట్కి వెళ్ళామమ్మా. విజిట్కి వెళ్తుంటే ఒక తెలుగు పిల్లలు వాళ్ళ భాష కూడా, అంటే జనరల్ గా ఒక పరిపూర్ణమైన రాస్తున్న వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. తర్వాత భాష కూడా మీరు అన్నారు కదా, మాట్లాడే భాషను కూడా మీరు పేరెంట్స్ అనుకరిస్తాం అనుకున్నాం కదా. అయితే వాళ్ళు అందరూ ఒకే రకంగా హ్యాండ్ రైటింగ్ అట్లే ఉంది, భాష మాట్లాడడం కూడా చాలా స్వచ్ఛతగా, మనం అటు ఇటు కొంచెం తప్పుకుంటూ అటు ఇటు ఉంటాం కానీ బాగా మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, మీకు తెలుగు ఎవరు చెప్తారని అడిగాం ఫస్ట్. అంటే వాళ్ళ హెచ్ఎం మేడం చూపెడుతున్నారు, మా మేడం గారు. మరి వారు ఏ క్లాస్కి వెళ్ళి చెప్తున్నారంటే, సార్ క్లాస్ 1 నుంచి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు. సో సేమ్ వారి టీచర్ గారే తీసుకుంటున్నారు. ప్లస్ రెండోది మేము గమనించింది ఏంటంటే, వారి టీచర్ను అనుకరిస్తున్నట్టు మనకు తెలిసిపోతుంది. ఇంకా చిన్న పిల్లల ఇంకా చూస్తుంటాం మనం, ఏంటి అంటే మా బాబు చిన్నప్పుడు వాడు ఎల్కేజీ నర్సరీ స్కూల్కి వెళ్ళాడు. వాడు ఏం చేస్తాడంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత షూస్ తీసేవాడు కాదు, ఆ టక్కు తీసేవాడు కాదు. ఏందిరా ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఐడియా అంటే, షూస్ కావాలన్నాడు, టకేసి వాళ్ళ పీటీ సార్ను అనుకరిస్తున్నాడు అన్నాడు. సరే ఏదైనా మన దృష్టిలో చాలా వస్తాయి, పేరెంట్స్ కూడా అనుకరిస్తూనే ఉంటారు. సరే, అందుకే దీని ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పరిశీలన అభ్యసనం అంటారు. అందుకే దీనికి వచ్చింది ఏంటంటే పరిశీలన అభ్యసనం అంటే కీన్ అబ్జర్వేషన్ చేస్తారన్నమాట పిల్లలు కానీ మనం కూడా. కీన్ అబ్జర్వేషన్ అనేది, అందుకే ఇక్కడ దాని మూల సూత్రం పరిశీలన అభ్యసనం అంటారు. పరిశీలన ద్వారా అంటే అమ్మా చెప్పండి, ఏం లేదు చెప్పండి, నాకు ఏదో చెప్దాం అనుకున్నారో చెప్పండి. దీన్ని పరిశీలన అభ్యసనం అంటే మామూలుగా అబ్జర్వేషన్, కీన్ అబ్జర్వేషన్ అనేది మామూలుగా పిల్లలు కానీ ఏది కానీ జనరల్గా చేస్తుంటారు. సో అందుకే దీన్ని ఏమని పేరు వచ్చిందంటే పరిశీలన అభ్యసనం అని మామూలుగా చెప్పుకోవడం అనేది జరిగింది అన్నట్టు. అదేవిధంగా సాంఘికంగా అంటే ఆల్మోస్ట్ మనం చూస్తుంటాం సోషల్ యాక్టివిటీస్ లో చాలా వరకు మనకి ఏంటంటే ఎన్నో విషయాలను చూసి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని మామూలుగా ఏమంటారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ అని మనం నేర్చుకున్నాం. దాని విరుద్ధంగా ప్రయత్నాలు చేయకుండానే, అంటే ప్రయత్నం చేయకుండానే ఆటోమేటిక్ ఇది వస్తుంది అనేది ఇంకొకటి కూడా కొన్ని అంశాలు చెప్తుంటారు. అంటే అప్రయత్న అభ్యసనం అని కూడా అంటారు. అంటే ప్రయత్నం లేకుండానే అభ్యసనం జరుగుతుందని చెప్తారు అన్నాడు. అప్రయత్న అభ్యసనం అని కూడా కొన్ని సందర్భాల్లో ఇంకొక అంశం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఈ రకంగా మనకు దీనికి 3 రకాల పేర్లు ఉన్నాయి. సోషల్ లెర్నింగ్ ఒకటి, అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేది ఒకటి, మోడల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ పరిశీలన అభ్యసనం లోపల ఏంటి అంటే ఒక రకంగా సింపుల్ చెప్పాలంటే ఇందులో 4 స్టెప్స్ ఉంటాయని చెప్తారు. 4 స్టెప్స్, సోపానాలు. ఇందులో కూడా 4 స్టెప్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మిమిక్రీ లెక్క జనరల్ గా పిల్లల్ని అడుగుతుంటే గుర్తు పెట్టుకోవడానికి సహాయపడుతుంది. పిల్లల్ని అడుగుతాం కుక్క ఏమంటది అంటే బోబో అంటారు, పిల్ల ఏమంటది అంటే మ్యావ్ మ్యావ్ అంటదని చెప్తుంటారు. అందులో ఈ 4 స్టెప్స్ ఇమిడి ఉన్నాయి.
అంటే పిల్లవాడు ఫస్ట్ ఏం చేశాడంటే ఆ జంతువును అనుకరించడం ఒకటి, తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎలా అంటే కీన్ అబ్జర్వేషన్ ద్వారా ఆ జంతువు ఏమంటుందో నేర్చుకున్నాడు. సో దాన్ని ఏమంటారంటే అటెంటివ్ లెర్నింగ్ అంటారు, అటెన్షన్ అంటారు దీన్ని. అంటే ఏకాగ్రతగా నేర్చుకోవడం ఫస్ట్ స్టెప్ అటెన్షన్, రెండవది రిటెన్షన్, మూడవది రిప్రొడక్షన్, నాలుగవది రీఎన్ఫోర్స్మెంట్. ఇందులో ఉన్న 4 స్టెప్స్ పేర్కొంటారు. సో దయచేసి ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకటేమో అటెన్షన్, రెండవది రిటెన్షన్, దీన్ని ధారణ అంటారు. అదే విధంగా మూడవది రిప్రొడక్షన్, పునరుత్పాదన అంటారు. నాలుగవది రీఎన్ఫోర్స్మెంట్. సో ఇదివరకు ప్రీవియస్ బిట్స్ అడిగాడు, ఈ 4 స్టెప్స్ ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏదైనా అడుగుతున్నాడు. బిట్ ఎక్కడికి వెళ్ళినా అడగవచ్చు, మీకు తెలిసిందే, మీకు తెలియదని కాదు. ఈ 4 స్టెప్స్ ఇచ్చాడు, ఈ 4 స్టెప్స్ ఇచ్చి ఏ సిద్ధాంతంలో ఈ 4 స్టెప్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సరే, ఈ 4 స్టెప్స్ లో ఫస్ట్ ఏంటంటే అటెన్షన్, రెండవది ఏంటంటే రీటెన్షన్ ధారణ, మూడవది రిప్రొడక్షన్ పునరుత్పాదన, నాలుగవది రీఎన్ఫోర్స్మెంట్. ఇది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బాబు నేర్చుకున్నాడు, ఇట్లా అటెంటివ్ గా నేర్చుకున్నాడు. వీళ్ళు ఏమంటుందో కుక్క ఏమంటుందో నేర్చుకున్నాడు, అటెన్షన్ గా అటెంటివ్ గా నేర్చుకోకుండా ఏకాగ్రత తోటి నేర్చుకున్నాడు. ఇక నేర్చుకున్న అంశం ఏంటి అంటే మెదడులో ధారణ కావాలి కదా, నిలిచి ఉండాలి. నేర్చుకున్న అంశం మెదడు లోపల మామూలుగా మనం స్మృతి చిహ్నాలు అంటాడు, మీకు తెలిసిందే. స్మృతి చిహ్నాల రూపం లోపల నిలిచి ఉండాలి, దాన్ని ఏమంటారంటే రిటెన్షన్ అంటారు, ధారణ అంటారు. అదే రకంగా మూడవది ఏంటంటే రిప్రొడక్షన్. అవసరమైన సందర్భాల్లో మనం అంటున్నాం, పిల్ల ఏమంటది అంటే ఏమంటాడు, మ్యావ్ అంటాడు కదా, అది రిప్రొడక్షన్ కావాలి, మరి పునరుత్పాదన కావాలి, అదే పునరుత్పాదన చేస్తున్నాడు. నాలుగవది రీఎన్ఫోర్స్మెంట్, పునర్బలం. మనం నవ్వుతుంటాం, అబ్బో భలే భలే చెప్పాడు పిల్ల, చిన్న పిల్లలతో మనం కదా, మనం అంటుంటాం అన్నాడు, అరే మనం కూడా హ్యాపీ ఇస్తాం, అబ్బా వాడు చెప్తుంటే మనం నవ్వడం ఏదో చెప్తాం, అది రీఎన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. సో దాని విధంగా పునర్బలనం అని అంటారు. సో ఇందులో ఉన్న స్టెప్స్ అంతే అండి. ఒకటి అటెన్షన్, రెండవది రిటెన్షన్, మూడవది రిప్రొడక్షన్, నాలుగవది రీఎన్ఫోర్స్మెంట్. పరిశీలన అభ్యసనంలో ఉన్న సోపానాలు. అలా ఇంకొకటి ఏంటంటే ఈ పునర్బలనం ఏదైతే ఉంటుందో, ఈ పునర్బలనం అనేది 3 రకాలుగా చెప్పబడుతుంది. అవి ఏమిటి అంటే, ఒకటేమో ప్రత్యక్ష పునర్బలనం, డైరెక్ట్ రీఎన్ఫోర్స్మెంట్, రెండవది అప్రత్యక్ష పునర్బలనం, ఇండైరెక్ట్ రీఎన్ఫోర్స్మెంట్, మూడవ దాని ఏమంటారంటే స్వీయ పునర్బలనం, సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. వీటి ఎక్కడికి వెళ్ళినా ఇళ్ళకి వెళ్ళి అంటాడు అని ఎక్కడికి వెళ్ళినా అడగచ్చున్నారు. ఒకటి ప్రత్యక్ష పునర్బలనం, రెండవది అప్రత్యక్ష ఇండైరెక్ట్ రీఎన్ఫోర్స్మెంట్, మూడవది స్వీయ పునర్బలనం సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ మరి ప్రత్యక్ష పునర్బలనం అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏంటంటే అప్రిసియేషన్ చేస్తాం బాబును. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మిమిక్రీ కళాకారులు ఉంటారు, రకరకాల వాళ్ళ యాక్టర్స్ ని కానీ మనల్ని కూడా అనుకరించి, మీరు అన్నారు ఇప్పుడు మనం అనే మాటలను ఈవెన్ మనను కూడా అనుకరించి మనం ఎట్లా మాట్లాడతామో పిల్లలు ఉపాధ్యాయులు కూడా మిమిక్ చేస్తుంటారు. సో అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, క్లాప్స్ కొడుతుంటారు, నవ్వుతుంటారు, చేస్తుంటారు. అంటే ఇండైరెక్ట్ ఇక్కడ ఏమవుతుందంటే బహుమతి లాగా, అప్రిసియేషన్ లాగా. సో ఈ రకంగా ప్రత్యక్ష పునర్బలనం అంటే నేర్చుకున్న అంశం మామూలుగా అయితే చెప్పడం ఉందో, మిమిక్రీ అనే కాదు, అంటే సోషల్ లెర్నింగ్ థియరీలో చాలా అంశాలు పాజిటివ్ గానే చాలా అంశాలు మనం నేర్చుకుంటాం. మీరు అన్నట్టు కల్చర్ లోపల కావచ్చు, భాష కావచ్చు, మొదటి ఎట్లా నేర్చుకుంటామంటే మిమిక్ నేర్చుకోవడం. అదే రకంగా ఇండైరెక్ట్ రీఎన్ఫోర్స్మెంట్, అప్రత్యక్ష పునర్బలనం. ఇక్కడ అక్క తమ్ముడు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, అది గుర్తుంటుంది ఎగ్జాంపుల్. ఒక మామూలుగా తల్లి ఏం చేసిందట అంటే, ఆ బాబు తమ్ముడు, ఆ అక్క తమ్ముడు ఉన్నారు, వాళ్ళ అక్క చాలా హెల్ప్ చేస్తుంది, అబ్బా బిడ్డ ఇంత మంచిగా సాయం చేస్తుంది, నా బిడ్డ ఎంత మంచిదే అని మామూలుగా ఆ బిడ్డను అక్కను మెచ్చుకున్నదట వాళ్ళ తల్లి. ఇక ఆ కొడుకు అంటే తమ్ముడు కూడా చిన్నోడు కూడా ఏం చేసిందంటే నెక్స్ట్ టైం ఏంటంటే, అబ్బా నేను ఇట్లా చేస్తే మా అమ్మ నన్ను మెచ్చుకుంటది, అంటే ఆ రకంగా మా అక్కను ఎట్లా చూసుకున్నదో నన్ను కూడా అట్లనే అప్రిసియేట్ చేస్తాను భావించి ఏం చేస్తాడట అంటే ఆ తల్లికి పోయి సాయం చేయడం అనేది చేస్తున్నాడు. చేస్తే తల్లి చిరునవ్వు నవ్విందట, ఆహా వీడు కూడా అబ్బో మంచి బుద్ధివంతుడు అయిండు, అబ్బో బుద్ధివంతుడు అని చెప్తుందట. కూడా బుద్ధివంతురాలని అన్నది. ఇక్కడ వీడు ఈ బాబుని కూడా బుద్ధివంతురాలంట. అంటే తను ఏ విధంగా అయితే అప్రిసియేట్ చేసిందో ఆ రకంగానే ఆ అప్రిసియేషన్ ను పొందాలనుకున్నాడు, దాన్ని పొందాడు. అక్కకు ఏవైతే అప్రిసియేషన్ కావచ్చు, వాళ్ళ అమ్మ మెచ్చుకోవడం కావచ్చు, అక్కను పొందిన విధామే. సో దానిగా చెప్తారు, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అక్క ఏదైతే పొందిందో తను పొందడం అనేది. ఇక మూడవది ఏమంటారంటే స్వీయ, సెల్ఫ్. అంటే ఒక రకంగా ఏంటంటే
ఇవన్నీ ఏముండదు, బహుమతులు కానీ ఇట్లా కానీ ఏముండదు. అది చేసినందుకు, రిప్రొడ్యూస్ చేసినందుకు ఆ వ్యక్తి లేదా శిశువు లేదా ఎవరైనా హ్యాపీనెస్ ని పొందడం, సంతృప్తిని పొందడం. ఇక్కడ బహుమతులు వీటి ఏమున్నాయి, స్వీయ పునర్భరణం అంటారు. ఈ రకంగా 3 రకాల పునర్భరణాలను ఇందులో చెప్పడం జరిగింది. ఒకటి ప్రత్యక్ష పునర్భరణం, రెండవది అప్రత్యక్ష ఇండైరెక్ట్ పునర్భరణం, మూడవది స్వీయ పునర్భరణం. నెక్స్ట్ ఇంకొక పదం ఇస్తున్నాడు, వైకేరియస్ మోడలింగ్ అని ఇచ్చారు. దయచేసి ఈ పదం కనబడుతుందా లేదా నాకు ఐడియా లేదు, ఒకవేళ కనబడకపోతే నోట్ డౌన్ చేసుకోండి. వైకేరియస్ మోడలింగ్. దీన్ని ఏంటంటే ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారంటే, మూవీస్ లో కానివ్వండి, మూవీస్ లో జనరల్ వ్యక్తులు అంటే యాక్టర్స్ ని చూస్తుంటారు. వాళ్ళు డ్రెస్ వేసుకున్నట్టే వేస్తుంటారు, వాళ్ళు క్రాఫ్ దూకున్నట్టే. ఒకప్పుడు రాజేష్ ఖన్నా కానీ ఇప్పుడు ప్రెసెంట్ మోడర్న్ లో వచ్చారనుకోని అనుకరించడం అంటే వాళ్ళని అనుకరించడం. మూవీస్ లో వ్యక్తులను చూసి వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ వాళ్ళ వైఖరులను కానీ అనుకరించడాన్ని ఏమంటారట అంటే వైకేరియస్ మోడలింగ్ అంటారు. సో దయచేసి కొంచెం వైకేరియస్ మోడలింగ్ అని ఇచ్చాడు. సో దయచేసి కొంచెం ఐడియా తీసుకోండి. అంటే మూవీస్ లో చూడడం ద్వారా ఆ మూవీస్ లో కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తులే కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, పాత్రలను అనుకరించడం ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్సింగ్ కానీ వైఖరులను అనుకరించడాన్ని ఏమంటున్నారు, వైకేరియస్ మోడలింగ్ అంటారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే బండూరా బోబో డాల్ పైన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇది కనబడుతుందా అండి, బోబో డాల్ అనేది? అంటే మనకి కొంచెం కిందికి పోతుంది. ఇది బోబో డాల్. ఇక్కడ ఒక డాల్ గీసాము, కనబడుతుందో లేదో. ఇక్కడ చేయి పెట్టానండి, డాల్ కనబడుతుందా? కనిపించలేదు. ఇక్కడ పైన వేస్తా అండి బోబో డాల్. దీని ఇక్కడ కింద ఉంది కానీ ఇక్కడ పైన వేస్తున్నాం. మనం కొన్ని బొమ్మలు చూస్తాం, మీకు తెలిసిందే. ఇక్కడ సీసం తోటి నింపబడి ఉంటది, సగం సీసం తోటి నింపబడి ఉంటది, మనం గమనించే ఉంటారు. బోబో డాల్ అంటారు. సగం సీసం తోటి నింపబడి ఉంటది, ఇక్కడ చెవులు కూడా ఉంటాయి. అంటే బొమ్మ ఇది ఏం చేస్తా అంటే మామూలుగా ఇట్లా కదులుతుంటది, బ్యాలెన్స్ కోసం ఇటు ఇటు ఊగుతుంటది. కింద వాడు కింద సగమే పోస్తారు. సీసం అది మామూలుగా హార్డ్ మెటీరియల్ పోస్తారు. అది ఏమైతే అంటే ఊగుతుంటది, ఇట్లా అంటే ఊగుతుంటది అన్నట్టు. దీన్నే బోబో డాల్. మీరు బండూరా ఏం చేస్తారంటే ఈ డాల్ను ఒక వీడియో చూపెట్టారట పిల్లలకు. ఆ వీడియోలో ఇప్పుడు ఏంటంటే ఒక బాబు బోబో డాల్ను కొడుతున్నాడు అన్నాడు. అది అలాంటి క్లిప్పింగ్స్ 3-4 సార్లు 5-6 సార్లు చూపెట్టాడు. చూపెట్టిన తర్వాత ఆ పిల్లలకి ఏం చేస్తారంటే వీడియో క్లిప్పింగ్ చూపెట్టి ఒక రూమ్ లో బోబో డాల్స్ ఉన్న రూమ్లకు పంపించాడు. ఆ పిల్లల్ని ఏం చేస్తారో గమనిద్దామని కర్రలను కూడా పెట్టారు. ఈ పిల్లవాళ్ళే ఏం చేస్తారట అంటే ఈ కర్రతోటి ఆ బోబో డాల్స్ ను కొట్టడం. ఒక పిల్లవాడు ఆ కర్రను తీసుకుంటాడు, ఆ బోబో డాల్ ను కొట్టడం చేస్తారట. సో దాన్ని ఏమనుకున్నారంటే వారు, అంటే పిల్లలు ఎట్లా నేర్చుకున్నారు అంటే క్లిప్పింగ్స్ ద్వారా. ఆ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియో క్లిప్పింగ్ చూసిన దాన్ని కూడా వాళ్ళు ఇట్లా పరిశీలన ద్వారా వాళ్ళు అబ్జర్వేషన్ చేసి దాన్ని అనుకరిస్తున్నారని చెప్పేసి పరిశీలన అభ్యాసంలో వారు చేసిన ఎక్స్పెరిమెంట్. జనరల్ కూడా చూస్తుంటాం, WWF అని చెప్పేసి మామూలుగా ఫైటింగ్స్ అవి చూస్తాం, అవి కూడా పిల్లలు దాన్ని అనుకరిస్తుంటారు. అది నెగిటివ్ కోణంలో అనుకోండి. సో ఇది ఈ బండూరా చేసిన బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ చెప్తారు. సో ఇందులో కూడా లాస్ట్ కింది కనబడతలేదు ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్. ఇది ఏ రకంగా మనకు ఎడ్యుకేషన్ అనువర్తితం చేస్తారంటే జనరల్ గా చెప్తారు, మీ అందరికి తెలిసిందే. అంటే టీచర్స్ గా మనం కానివ్వండి, యాజ్ ఎ పేరెంట్స్ గా కానివ్వండి, పిల్లలకు రోల్ మోడల్స్ గా ఉండాలి. అంటే అందుకే అంటారు కదా, పిల్లలు ఉన్నారు జాగ్రత్త అంటారు. ఏదైనా చెడు మాటలు మాట్లాడినా చేసి, ఎందుకంటే ఇమ్మీడియట్ వాళ్ళు అనుకరిస్తారు. జనరల్ గా ఏ చేసినా కూడా పిల్లలు కీన్ అబ్జర్వేషన్ చేస్తారు, మనం చేసింది రైట్ అనే అనుకుంటారు. ఈవెన్ జనరల్ గా చూస్తుంటారు. ఇక్కడ అడుగుతున్నారు వైకేరియస్ మోడలింగ్ గురించి మరొకసారి చెప్పన్నారు. వైకేరియస్ మోడలింగ్ అంటే ఏంటంటే పిల్లలు కానీ అంటే జనరల్ గా వ్యక్తులు మూవీస్ చూస్తుంటారు కదా, మూవీస్ చూసినప్పుడు అందులోని వ్యక్తులను అనుకరించడం అన్నట్టు. డైరెక్ట్ గా మనం చూసి అబ్జర్వేషన్ చేయడమేమో వేరు కదా. ఇప్పుడు మనం ఉంటాం టీచర్లుగా, ప్రత్యక్షంగా మనం కనబడతాం.
అది అబ్జర్వేషన్ వస్తుంది. కానీ అట్లా కాకుండా వైకేరియస్ అంటే ఇండైరెక్ట్ గా మూవీస్ లో కూడా వ్యక్తులను చూసి వాళ్ళని అనుకరించడం అన్నమాట. మూవీస్ లోని వ్యక్తులను వాళ్ళ యొక్క భాషనే కావచ్చు, లేదా మేనరిజమ్సే కావచ్చు, లేకపోయినట్టయితే వాళ్ళ డ్రెస్సింగే కావచ్చు, మూవీస్ని వాళ్ళు ప్రత్యక్షంగా కనబడరు, మనకు ప్రత్యక్షంగా చూడరు. పేరెంట్స్ కానీ మనమంటేనూ ప్రత్యక్షంగా కనబడరు. అట్లా కాకుండా మూవీస్ లాంటి అందులో చూసి వారిని వారి డ్రెస్సింగ్ని కానీ మేనరిజాన్ని కానీ అనుకరిస్తే దాన్ని ఏమంటున్నాడంటే వైకేరియస్ మోడలింగ్ అని చెప్తున్నాడు. ఇక ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ లో జనరల్ ఏం చెప్పబడుతుంది అంటే, పేరెంట్స్ గా టీచర్స్ గా మనం రోల్ మోడల్స్ గా ఎవరు స్వీకరిస్తారంటే పిల్లలు పేరెంట్స్ ని స్వీకరిస్తారు, అదే విధంగా టీచర్స్ ని స్వీకరిస్తారు. అదే కాకుండా ఏమని చెప్తారంటే మనకు మామూలుగా ఇంట్రొడ్యూస్ చేయాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఎవరికో మొన్న సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఎవరో నీకు అంటే ఎవరో మామూలుగా చెప్తున్నారు, స్మిత సమరవాల వారెవరు నాకు రోల్ మోడల్ అని చెప్తున్నారు. సో ఇంట్రొడ్యూస్ చేయడం అంటే జనరల్ ఏమంటారంటే, మనం పాఠశాలలో పడే కానీ ప్రోగ్రామ్స్ కానీ చేసేటప్పుడు నాట్ ఓన్లీ దానిలో అయితే మన డాక్టర్స్ కానీ అట్లా రోల్ మోడల్స్ గా మంచి సంఘ సేవకులను ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమైతే వాళ్ళని చేస్తారని చెప్పబడు. అంటే బిట్టి ఎట్లా రాని అంటే మహనీయుల చరిత్రను చదివించాలి, నాటకాలు వేయించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఎడ్యుకేషన్ అప్లికేషన్స్. సో దీని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, సో నేను మళ్ళీ మీకు పంపిస్తాను. ఇందులో కూడా ఉన్నది కూడా మీకు అది చేసి పెడతా. దయచేసి మీకు ఇందులో ఉన్న దాదాపు ఒక 10-15 బిట్స్ ఇచ్చాడు. వీటిని మీకు ఏం చేస్తానంటే ఫోటో తీసి మన గ్రూప్ లో పెట్టిస్తాయి. సో బిట్ బై బిట్ ఇచ్చాడు, నేను ఇమ్మీడియట్ మీకు ఇస్తాయి. అదే రకంగా ప్రీవియస్ అడిగిన 1-2 బిట్స్ ఉన్నాయి ఈ సిద్ధాంతాలకు వెళ్ళి, ఒకసారి చూద్దాం. ఇక్కడ అడుగుతున్నారు చూడండి, అంటే ఇంగ్లీష్ లో ఉంది, దయచేసి మీకు రాదని కాదు, అది ఇంగ్లీష్ ఇది మోడల్ పేపర్ ఇంగ్లీష్ మీడియం దొరికింది నాకు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ విచ్ సేస్ దట్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం కమ్స్ అవుట్ సడన్లీ ఈజ్ కాల్డ్. అంటే ఈ కింది సిద్ధాంతాల్లో ఒకట సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా లభిస్తుంది, అది ఏ సిద్ధాంతంలో అంటున్నాడు? అంతర్దృష్టి సిద్ధాంతం. ఆన్సర్ ఏమిచ్చాడు? 1 ఇన్సైట్, 2 ఆపరెంట్ కండిషనింగ్, 3 క్లాసికల్ కండిషనింగ్, 4 ట్రయల్ అండ్ ఎర్రర్. సో మీరు ఆల్రెడీ సో ఈ రకంగా ఏమని చెప్తారు అంటే, జనరల్ గా మనం అంటే టాపిక్ మీద ఎవరైనా కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఐడియా ఉంటే చాలు, క్వశ్చన్ చదివేటప్పుడే ఆన్సర్ వచ్చేస్తా అని చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రశ్న చదువుతుంటేనే ఆన్సర్ వచ్చేస్తా అని చెప్తారు అన్నాడు. అంటే మన ఆన్సర్ ఎక్కడుందో వెతుక్కోవడమే. బట్ ఏదైనా అందరికీ కూడా విజ్ఞప్తి, మీకు తెలిసిందే, ప్రాక్టీస్ చేసేటప్పుడు దయచేసి సేమ్ పేపర్ అయినా పర్లేదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి. మనం టాపిక్ చదివినాక ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. 1 పేపరా 2 పేపర్లు, ఎన్ని పేపర్లు అయితే అన్ని పేపర్లు. అదే రకంగా మనం ఏంటంటే ఏమైతే అంటే క్వశ్చన్ 2 సార్లు, క్వశ్చన్ 1కి 2 సార్లు చదవాలి. అదే విధంగా ఆన్సర్ ను కూడా మళ్ళొకటి 2 సార్లు చేసుకోవాలి. సార్ ఎవరో కింద ఏదో మెసేజ్ పెట్టారు, దయచేసి అది 1 సెకండ్ నుండి వెళ్ళిపోతుంది, నేను చూడలేదు, మళ్ళొకసారి పెట్టండి, అది మళ్ళీ పంపించండి. సో అదొక బిట్ ఇంట్లోకి వెళ్ళి మనం ప్రీవియస్ ఇది 2014 టెట్ లో అడిగారు సార్, ఇంట్లోకి వెళ్ళి వచ్చిన బిట్స్ ఇది. సో ప్రీవియస్ కూడా ఇంకేమైనా మీ దగ్గర ఉండొచ్చు, మీరు కూడా చేస్తున్నారేమో, ఒకవేళ ఉంటే కూడా దయచేసి మీరు చేయండి, అడగొచ్చు మీరు, మనం కూడా చేద్దాం, అందరం కలిసే కదా. ఒకవేళ ఉంటే చూడండి, లేకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి కొన్ని చూపెడుతున్నాను, సో దయచేసి ఒకసారి చూద్దాం. గెస్టాల్ట్ అంటే ఏందని అడుగుతున్నాడు సార్. పరిశీలన, థియరీ, డెవలప్, లక్షణాల గురించి అడుగుతున్నారు. మీరు అడిగింది అర్థమైంది. ఇక్కడ ఏమన్నారంటే అంతర్దృష్టి అభ్యసన పద్ధతిని ప్రతిపాదించింది. 1 ప్రవర్తనవాదులు, 2 మనోవిశ్లేషణవాదులు, 3 గెస్టాల్ట్ వాదులు, 4 కార్యకరణవాదులు అని ఇచ్చారు సార్. చెప్పండి, ఏం లేదు, ఇంత కష్టపడ్డాం కదా, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ రేపు అనేది ఎందుకు? గెస్టాల్ట్ వాదు, వెరీ గుడ్. గెస్టాల్ట్ అంటే సమగ్ర ఆకృతి, మొత్తంగా చూడడం, సమగ్ర ఆకృతి.
మొత్తంగా చూడడం. క్వశ్చన్ చదవండి సార్, క్వశ్చన్ ఒకసారి చెప్పండి సార్. ఇంతకు ముందు ఓకే, నేను చదువుతాను. ఓకే, ఇక్కడ అంతరదృష్టి అభ్యసన పద్ధతిని ప్రతిపాదించిన వారు. ఈ ప్రశ్న అంతరదృష్టి అభ్యసన పద్ధతిని ప్రతిపాదించిన వారు: 1 ప్రవర్తనవాదులు, 2 మనోవిశ్లేషణవాదులు, 3 గెస్టాల్ట్ వాదులు, 4 కార్యాచరణవాదులు. ఇది నేను ఫోటో తీస్తా, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఇప్పుడు ఒకసారి విన్నాం కాబట్టి ప్రాక్టీస్ అవుతుంది. ఎంతకు ముందు క్వశ్చన్ సార్, ఇంతకు ముందుది. గెస్టాల్ట్ అంటేనా? ఆన్సర్లు ఏమున్నాయి ఒకసారి చూడండి, చెప్పండి. ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ గెస్టాల్ట్ మీద అన్నారు కదా, ఆన్సర్లు ఏమి ఇచ్చారు సార్? ఆన్సర్లు మీరే చెప్పండి, దాంట్లో ఇచ్చారా సార్? నేను ఇది ఇక్కడ ఇంకా పదం రాలేదు. మరి గెస్టాల్ట్ అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏమి ఇచ్చారంటే దేంట్లో ఉందని అడిగారు సార్. ఆన్సర్ అభ్యసన సిద్ధాంతం ప్రకారం అని ఇచ్చారు. ఓకే అండి. ఇప్పుడు మనకు చూడండి, గెస్టాల్ట్ అనగానే ఇచ్చాడు సార్. ఇంకో క్వశ్చన్ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 1 సమగ్రాకృతి, 2 భాగాలు, 3 జ్ఞానము, 4 ఏది కాదు. బిట్స్ చాలా చేంజ్ చేస్తున్నాడు, ఏం లేదు. ఇక్కడ బిట్ వేరే బిట్. అది గెస్టాల్ట్ అనగా ఇంతకు ముందేమో అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరని ఇచ్చాడు. ఇప్పుడేమో గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి, 2 ఆన్సర్ భాగాలు, 3 థర్డ్ ఆన్సర్ జ్ఞానం, 4 ఏది కాదు. సమగ్రాకృతి సార్. ఓకే. ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది 4 పేర్లు ఇచ్చాడు. 1 వర్దిమర్, 2 కోఫ్కా, 3 కోహెలర్, 4 అందరు. అందరు వర్దిమర్, కోఫ్కా, కోహెలర్, వీళ్ళందరూ కూడా ముగ్గురు. అవును. చూడండి, ఇంకోటి, ఏదైనా ఒక అంశాన్ని విడివిడి భాగాలుగా నేర్చుకునే కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని చెప్పేవాదం. మరొకసారి ప్రశ్న చదువుతా. ఏదైనా ఒక అంశాన్ని విడివిడి భాగాలుగా నేర్చుకునే కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని చెప్పేవాదం. 1 ప్రవర్తనవాదం, 2 మానవతావాదం, 3 గెస్టాల్ట్ వాదం, 4 మనోవిశ్లేషణవాదం. ఓకే, మీకు ఆల్రెడీ వచ్చింది. అదే విధంగా గెస్టాల్ట్ వాదుల్లో అభ్యసనంపై అధ్యయనం చేసిన వారు. చూడండి ప్రశ్న, గెస్టాల్ట్ వాదులలో అభ్యసనంపై అధ్యయనం చేసిన వారు: 1 వర్దిమన్, 2 కోఫ్కా, 3 బండూరా, 4 కోహెలర్. కదా, కోహెలర్. ఓకే. అంతరదృష్టి అభ్యసనాన్ని వివరించింది: 1 థార్నడైక్, 2 వర్దిమర్, 3 కోహెలర్, 4 బండూరా. అంతరదృష్టి అభ్యసనాన్ని వివరించింది: 1 థార్నడైక్, 2 వర్దిమర్, 3 కోహెలర్, 4 బండూరా. అంతరదృష్టి ఇప్పుడు నేర్చుకునేది కదా. అంతర్దృష్టి కోహెలరే సార్. అంతరదృష్టి అంటేనే కోహెలర్. ఎందుకంటే నేను చెప్పడంలో రిసీవింగ్ లో కొత్త అది గ్యాప్ వస్తుంది, వరి కాకండి. ఇక్కడ ఏం లేదు, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంటే కోహెలర్, ఇంకోళ్ళు ఎవరు కాదు. ఓకే. కోహెలర్ నిర్వహించిన తన ప్రయోగంలో ఉపయోగించిన జంతువు. బంధురా పేరు కూడా ఇచ్చాడు. అంతరదృష్టి అభ్యసనాన్ని ఇంతకు ముందు క్వశ్చన్ లో సార్, ఇంతకు ముందు దాంట్లో బంధురా కోహెలర్ ఇచ్చింది సార్. మళ్ళీ ఒకసారి చదవండి సార్. అది అంతరదృష్టి అభ్యసనాన్ని వివరించింది: 1 థార్నడైక్, 2 వర్దిమర్, 3 కోహెలర్, 4 బండూరా. ఇది అంతర్దృష్టి. దీనికన్నా ముందు క్వశ్చన్ సార్, దీనికన్నా ముందు క్వశ్చన్. అందులో బండూరా రాలేదు. గెస్టాల్ట్ వాదుల్లో అభ్యసనంపై అధ్యయనం చేసిన వారు. గెస్టాల్ట్ వాదులలో అభ్యసనంపై అధ్యయనం చేసిన వారు: 1 వర్దిమర్, 2 కోఫ్కా, 3 బండూరా, 4 కోహెలర్. దీని చెప్పండి సార్. గెస్టాల్ట్ వాదు. గెస్టాల్ట్ అట్లా కాదు. ఇక్కడ ఏం ప్రశ్న ఏమన్నాడంటే గెస్టాల్ట్ వాదులు అంతే. గెస్టాల్ట్ వాదులు అంటే మీకు అర్థమైపోతుంది కదా, అభ్యసనం పైన. గెస్టాల్ట్ వాదుల్లో అభ్యసనపై అధ్యయనం చేసిన వాళ్ళు గారు. అంటే మనకు లింక్ ఏంటంటే గెస్టాల్ట్ వాదము అభ్యసనం చేసింది ఎవరు? కోహెలరే కదా. అట్లా
కోహెలర్ నిర్వహించిన తన ప్రయోగంలో ఉపయోగించిన జంతువు ఒకటి కోతి, చింపాంజీ, పావురం, ఎలక. ఓకే. కోహెలర్ నిర్వహించిన తన ప్రయోగంలో తెలివైన చింపాంజీ పేరు సుల్తాన్. రానా, చికా, టెర్, సుల్తానా అని ఇచ్చాడు. కోహెలర్ నిర్వహించిన తన ప్రయోగం గురించి ఏ పుస్తకంలో వివరించారు? కోహెలర్ నిర్వహించిన తన ప్రయోగం అంటే ఆన్సర్లు వినండి. ఆన్సర్లు 4 ఇచ్చాడు. 1 ఆన్ మెమరీ, 2 ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, 3 ద మెంటాలిటీ ఆఫ్ ఎనిమల్స్, 4 థింకింగ్ అండ్ లెర్నింగ్ అని ఇచ్చాడు. మెంటాలిటీ ఆఫ్ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. చూడండి, సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా మెరుపులాగా లభించడాన్ని ఏమంటారు? సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా మెరుపులాగా లభించడాన్ని ఏమంటారు? చూద్దాం ఇక్కడ ఆన్సర్ వినండి. 1 మోడలింగ్, 2 పరిశీలన, 3 అంతఃపరీక్షణం, 4 అంతర్దృష్టి. 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 సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా మెరుపులాగా లభించడాన్ని ఏమంటారు? 1 మోడలింగ్, 2 పరిశీలన, 3 అంతఃపరిశీలన, 4 అంతర్దృష్టి. కోహెలర్ తన ప్రయోగాలను చింపాంజీలపై ఎక్కడ నిర్వహించారు? కోహెలర్ తన ప్రయోగాలను చింపాంజీలపై ఎక్కడ నిర్వహించారు? 1 అమెరికా, 2 ఇంగ్లాండ్, 3 టెనరీఫ్ దీవులు, 4 లక్షద్వీపులు. ఓకే అండి, నేను మళ్ళీ మిగతా ఈ బిట్లతో పాటు దీనికి సంబంధించిన బిట్స్ కూడా, ఏవి పరిశీలన అభ్యసనానికి సంబంధించిన బిట్స్ కూడా మీకు ఫోటో తీసి మన గ్రూప్ లో పెడతా. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. ఆన్సర్స్ కూడా పెట్టండి. ఆన్సర్స్ కూడా పెడతా, ఇబ్బంది ఏం లేదు. కానీ మొదలు మీకు ఏంటంటే ఛాయిస్ ఆలోచించే అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే డైరెక్ట్ ఆన్సరే చూస్తే వరి డైరెక్ట్ ఏం చూడకుండా తర్వాత ఓకే పెడతాను, ఇబ్బంది లేదు, పెడతామా. థ్యాంక్ యూ అండి, అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, అందరికీ గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. సైకాలజీ క్లాస్ లో సంబంధించి మనకు ఉన్నటువంటి 2 సిద్ధాంతాలు కూడా చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు, గెస్టాల్ట్ మరియు పరిశీలన సిద్ధాంతాలు. కాబట్టి వాటి మీద కొంచెం అందరూ ప్రత్యేకమైన దృష్టి పెడతారని, అలానే సార్ కూడా మనకు కొంత టాస్క్ ఇస్తున్నారు. ఆ టాస్క్ కూడా అందరూ విదిన్ ద టైం కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక విషయం, ఇప్పుడు ఈ సబ్జెక్టులన్నీ బాగానే చెప్తున్నారు, కొంచెం బయో సైన్స్దే కొంచెం కష్టంగా ఉంది. అప్పుడు మ్యాథ్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సైన్స్ వాళ్ళు, బయో సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ క్వశ్చన్స్ ప్రిఫర్ చేస్తూ వాళ్ళనే చెప్పమని మంచిగా చెప్పేస్తున్నారు. అదే విధంగా ఇవి కూడా మరి మ్యాథ్స్ వాళ్ళు బయో సైన్స్ వచ్చినప్పుడు మాత్రం టోటల్ గా వెళ్ళిపోతా ఉంది, ఎక్కడ కూడా ఏం అనిపిస్తలేదు సార్. ఒకటి అంటే కొంచెం అందుకని దాన్ని దృష్టిలో కొంచెం పెట్టుకొని ఏమన్నా మనకు బయో సైన్స్ లో మార్కులు వచ్చే విధంగా మ్యాథ్స్ వాళ్ళకి. అదే నాకు అర్థమైంది మీరు చెప్తున్నది. ఇప్పుడు నేను యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్ గా నా థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, రాని వాళ్ళని కూడా పరిగెత్తే వాళ్ళతో వెనకంగా బరబర గుంజుకొని వెళ్ళడం నా ఆలోచన. అట్లా ఉండాలి. అది బయాలజీ టీచర్స్ కూడా మీరు బయాలజీ వాళ్ళని రెస్పాండ్ కావద్దు అని చెప్పాలి. దానివల్ల ఏమైందంటే దాని మీద అవగాహన లేని వాళ్ళు కూడా ముందుకు వచ్చి నేర్చుకునే అవకాశం ఉంటుంది. రైట్. లేకుంటే ఇబ్బంది అవుతుంది, కొంచెం చెప్పండి సార్. అంటే యాక్చువల్గా నేను కూడా మీలాగే అంటున్నారు కదా, హోస్ట్ గా ఉంటున్నారు కదా, అందుకని చెప్పి. ఓకే సరే, నేను సార్ తో చెప్తాను. సోషల్ క్లాస్ గురించి మేడం బయో సైన్స్ వాళ్ళకి ఏమైతుంది అంటే, వాళ్ళు రోజు చెప్తుంటారు కాబట్టి అన్ని పదాలు వస్తాయి, కేంద్రకం అంటే తెలిసిపోతుంది, ఇంకోటి అంటే తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. మనకు ఆ కేంద్రకం ఏడంటది తెలియదు, పిస్టేలు ఏడుంటాయి తెలియదు, జీవాలు ఏడుంటాయి తెలియదు, చాలా ఇబ్బంది. అవును, నేను మీ యొక్క హాలిడేస్ వచ్చింది సార్, సోషల్ క్లాస్ గురించి చూడండి సార్.
మేడం మీరు మాట్లాడిన ప్రతి మాటని నేను డిఎస్ఓ సార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేడం. ఎందుకంటే యాక్చువల్గా నేను ఏమి ఈ కమిటీకి సంబంధించిన పర్సన్ కాదు, కేవలం ఈ రోజు వరకు. ఓకేనా సార్, నేను చెప్తాను, కాకపోతే మన అన్ని వ్యాలిడ్ పాయింట్స్ కదా. సార్ ఇంకొక చిన్న విషయం, ఆల్రెడీ మన మిత్రులు ఉన్నారు కాబట్టి వారికి విజ్ఞప్తి ఏంటంటే, వాయిస్ వినొస్తుందా సార్? ఏం లేదు, పెడగాజికి సంబంధించి దయచేసి సైన్స్, ఫిజికల్ సైన్స్ కానీ బయో సైన్స్ కానీ ఏది అర్థమవుతుంది, ఎందుకంటే నాకు కొంచెం పెడగాజీ మీద కూడా కొంత ఐడియా ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే మనకు మ్యాథ్స్ పెడగాజీలో 6 మార్కులు ఉన్నాయి, అదే విధంగా సైన్స్ పెడగాజీలో దాదాపు 6 మార్కులు, అంతేనా సార్? 12 అండి? అవును, 12 కదా. పెడగాజీలో కూడా 12 అంటే సైన్స్ లో ఖచ్చితంగా 6కి 6 కొట్టుకోవాలి. మ్యాథ్స్ లో కూడా కొంచెం అవకాశం అని అంటే, ముఖ్యంగా ఈ బయో సైన్స్ మిత్రులు కొందరు, అంటే నాది కూడా బయాలజీ బ్యాక్డ్రాప్ కాబట్టి నాకు కొంచెం అంటే నాకు కూడా లెక్కలు కూడా ఏం రావు. ఇప్పుడు ఇప్పుడు మ్యాథ్సా సార్ చెప్పేది? నాకు అదే సార్ మ్యాథ్స్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. కృష్ణ సార్ మ్యాథ్స్ చెప్తారు. మ్యాథ్సే కదా సార్ చెప్తున్నారు, బాగా చెప్తున్నట్టుందిగా. నాకేమి రిటైర్ అయినా కూడా నాకు మొదటికెళ్ళి భయం, లెక్కలంటే మహా భయం. ఆ భయం ఇంతవరకు పోలేదు. అయినప్పటికీ అంటే విన్నపం ఏంటంటే, ఈవెన్ మ్యాథ్స్ మిత్రులు కూడా బయాలజీ చాలా ఈజీగా ఉంటుంది, దయచేసి ఓరుకోరు. ఎట్లా హాలిడేస్ కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ లా ఇంట్లో క్లాసులనే కాకుండా మీరు కూడా ఒకసారి నియర్ బై ఫ్రెండ్స్ కూడా మీరు చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ అండి బయాలజీ, కళ్ళ మూసుకొని చేయొచ్చు మీరు. తర్వాత పెడగాజీ మీద అమ్మా మ్యాథ్సే కష్టం అనిపిస్తుంది సార్ మనకి. అదే మ్యాథ్స్ కొంచెం ఆటోమేటిక్ గా నాన్ మ్యాథ్స్ వల్ల కొద్దిగా మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది. ఇక మ్యాథ్స్ మన సారే చెప్పాలి, ఎందుకంటే సారు. నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, పెడగాజీ మాత్రం దయచేసి ఈజీగా వస్తున్నాయి. కొంచెం పెడగాజీకి మీరు తెలుగు అకాడమీ బుక్స్ దయచేసి ఫాలో కండి. పాతవి కొత్తవి 2 చదువుకోవాలి, పాతది కొత్తవి 2 కూడా చూడండి. తర్వాత మ్యాథ్స్ పెడగాజీ కూడా కొంత అన్ని బిట్లు చేయమా కానీ కనీసం 6 కనీసం 3 to 4 ఈజీగా చేసేమో అనిపిస్తుంది. దయచేసి ఒకసారి అది కూడా కొద్దిగా ఆలోచించండి. థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మ్యాథ్స్ క్లాస్ లో ఎక్కువ తర్వాత మన ఈ రోజు యాక్చువల్ గా ఏమైందంటే, నేను వేరే ఊరికి వెళ్ళినా మేడం, కరెక్ట్ గా 5కి నేను రాలేను అని సార్తో ఈ రోజు నాకు 5కి రాలేనేమో సార్ అన్న, అందువల్ల వేరే వాళ్ళకి ఇచ్చినారు అనమాట ఆ టైం. వీలైతే రోజు 2 క్లాసులు తీసుకోండి సార్. సరే మేడం, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే సార్. మేడం సార్, ఇప్పుడు ఏపీఆర్జేసీ అయిందే కదా మొన్న, దాంట్లో కొంచెం మ్యాథ్స్ కొన్ని 10 ప్రాబ్లమ్స్ అట్లా హార్డ్ గానే ఇచ్చారు. ఇప్పుడు టెట్ పేపర్ 2లో ఇంకా ఏం రాకపోవచ్చు కదా సార్? లేదు మేడం, వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టెట్ లో 130 మార్క్స్ 140 మార్క్స్ అట్లా ఎట్లా పడితే అట్లా వచ్చినాయి మేడం. సెకండ్ టెట్ చూసినప్పుడు చాలా తక్కువ 115 110 90 80 అట్లనే ఉన్నాయి మార్క్స్. సో ఇట్లా ఇస్తారు అని చెప్పలేము మనం. ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు ఫేస్ ద హార్డ్ థింగ్స్. కాబట్టి మనకి ఎప్పుడు పేపర్ వెరీ టఫ్ ఉంటది అనుకొని ముందుకు పోవడం కరెక్ట్ మేడం. అంటే కొంచెం ఏపీఆర్జేసీ క్వశ్చన్ పేపర్ లో కొన్ని క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయి సార్. అవునా మేడం? సరే, నాకు అంటే 2 అంక స్టడీ నుంచి మొత్తం ఉమ్మడి పదాలు కనుక్కోమన్నారు. ఒక అంక స్టడీ గుణ స్టడీ అయితే తెలుసు, 2 అంక స్టడీ అట్లాంటి కొన్ని ఉన్నాయి సార్. మేడం, మీకు ఒకవేళ అది కావాలి అంటే నాకు ఒకసారి ఆ పేపర్ ని నాకు పెట్టండి. సో నేను ప్రోగ్రెషన్స్ కూడా స్టార్ట్ చేస్తా, ఎందుకంటే అది కూడా ఈజీ నెంబర్ థియరీ లాగే ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఒకవేళ మనకు అవకాశం ఉంటే తక్కువ ఇది వస్తుంది అనిపిస్తే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నెంబర్కి పెట్టేయండి మేడం ఫోన్. మీకు మీ గ్రూప్ లో కూడా ఉన్నా అనుకుంటా నేను, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సరేనా మేడం? ఎందుకంటే నాకు తెలిసి మెయిన్ గ్రూప్ లో పెట్టలేరు, ఎందుకంటే అది అందరికి అడ్మిన్స్కే ఉంది. అప్పుడు నా నెంబర్కి పెట్టండి. ఓకేనా మేడం? రైట్. ఇప్పుడు సార్, మీ అందరికీ కూడా ఈ రోజు సైకాలజీ క్లాస్ అందరికి నచ్చిందని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ. రైట్, యూ కెన్ లీవ్ నౌ సార్. థ్యాంక్ యూ.